అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ చూశాను పర్ఫార్మెన్స్ అని, సూపర్. ఆల్ ద స్టూడెంట్స్, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎక్సలెంట్ లైటింగ్, ఎక్సలెంట్ సౌండ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా నచ్చింది మీరు ఆడిందని, సూపర్గా ఆడారు. అండ్ మోహన్ బాబు సార్ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ యాంగ్రీ పర్సన్. ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ గుణం ఉంటుంది. అదే మోహన్ బాబు సార్. ఆయన అందరికీ మంచు మోహన్ బాబు సార్ పేరు, బట్ మనకు మాత్రం అందరికీ మంచి మోహన్ బాబు సార్. అండ్ మోహన్ బాబు సార్ ఈజ్ ఈక్వల్ టు ధైర్యం, ఇన్స్పిరేషన్. అంత ధైర్యం, డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ చేస్తారు, వెరీ ధైర్యం. అలాంటి మోహన్ బాబు సార్ని మీరు లెజెండరీ యాక్టర్గా చూసుంటారు, పొలిటీషియన్గా చూసుంటారు, ఛాన్సలర్గా చూసుంటారు. ఎప్పుడైనా మీరు డాన్సర్గా చూసారా? నాకు ఆయనకు ఒక పోటీ, నేను పెద్ద డాన్సరా, ఆయన పెద్ద డాన్సరా అని. సో మోహన్ బాబు సార్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా సార్ రండి సార్, చూస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ. రండి సార్, మనం చూస్తాం ఎవరు మంచి డాన్సర్ని. ఇప్పుడు చూడండి, ఇండియాలో నేను చెప్పినట్టు ఆడతారు సార్, బట్ ఫారిన్లో అయితే సార్ చెప్పినట్టు నేను ఆడతాను. సో అప్పటి నుంచి ఇద్దరికి ఒక ఇది నేను సార్ చెప్పండి సార్, ఎవరు బెటర్ డాన్సర్ అని, ఎవరు బెటర్ డాన్సర్ చెప్పాలి సార్. తీసుకోండి, మాట్లాడి ఎవరు బెటర్ డ్యాన్సర్ అంటే నిన్నే చెప్తారే. అవును, నువ్వు నన్ను వేదిక మీదకి పిలిచి సడన్గా ఏమిటి నువ్వు అంత ప్రపంచంలోనే ఈజ్ ఎ నెంబర్ 1 ఆఫ్టర్ మైకేల్ జాక్సన్. ఇట్ ఈస్ ట్రూత్. ఎప్పుడూ నా గుండెల్లో ఉన్నాడు. ప్రతి విషయానికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు మీరు బాగుండాలి సార్ అని రోజుకు 2 సార్లు ఇతను, నా స్నేహితుడు రజనీకాంత్, అలాగే శరత్ డైలీ ఈ మధ్య ఫోన్ చేయడు, ఎలా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావు అని. అలాగా ఇప్పుడు ప్రభుదేవ నన్ను పిలిచి ఏం చేయమన్నాడో తెలియదు. నువ్వు ఒక విషయం, మీరు ఏం ఆడితే దాన్ని ఫాలో చేస్తాను. నేను ఏమి డ్యాన్స్ చేస్తే చేస్తావు. అలాగే మ్యూజిక్ లేకుండా నేను స్టెప్ వేసానయ్యా. అదే మ్యూజిక్ మాస్టర్. మైక్ పట్టుకో. ఫ్యూచర్ హీరో కమ్ హియర్. చెప్పిన మాట వింటావు కదా, చెప్పు. నేనేం చెప్తా చేస్తావు గట్టిగా. డాన్స్ చేస్తా ఇప్పుడు. ఉండు, సేవ్ మ్యూజిక్ నా కమాన్. అక్కడ ముందు పేపర్ ఎస్, సేవ్ మ్యూజిక్ కమాన్.
ఎంజాయ్ చేస్తాడు.